కిచెన్లో ఈరోజు అండి టమాటాతోని రసం చేస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది, చాలా రుచి ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఇదిగోండి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీరనండి. ఈ మళ్ళీ మిర్చి రసం ఆడుకొని అప్పుడు చారు పెట్టుకోవాలండి. ఏ మిక్సీ ఆడాలండి? టమాటాలు ఒకటే మిక్సీ ఆడాలి. మిర్చి ఆడుకొని రసం పెట్టుకుంటే అందులోనే టమాటా రసానికి ఇది జ్యూస్ ఆడుకున్నామండి టమాటాలో. ఇప్పుడు ఇందులో వేస్తున్నాం కదండి. ఇప్పుడు మనం కావాల్సినంత వాటర్ వేసుకొని అండి ఇందులోని కావాల్సినంత వాటర్ వేసుకొని ఇలా వేసాం కదండి వాటర్. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు అండి, తరిగిన పచ్చిమిరపకాయ అండి, తరిగిన కొత్తిమీర అండి, ఇదిగోండి కరివేపాకు అండి. ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం తగినంత కారం అండి, అందులో కారం, పసుపు అండి, ఇందులోనే కొంచెం టేస్ట్ కోసం అండి కొంచెం పంచదార రావండి, తగినంత ఉప్పు అండి. తగినంత ఉప్పు అండి వేసాం కదండి. ఇప్పుడు మరిగిన తర్వాత అండి తాలింపు పెట్టాకండి ఈ 2 నిమ్మకాయలు తీసి రసం అందులో వేసుకుంటే అండి టేస్ట్గా ఉండి మనకి పులుపు కూడా వస్తుందండి. రసం చాలా బాగుంటుందండి. మీరు రసం పెట్టాం కదండి, ఇందాక చూపించాను అన్నీని. ఇప్పుడు చూడండి మరుగుతుంది, మంచి మంచి స్మెల్ వస్తుందండి, ఫ్లేవర్ మెల్లగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుందండి. చూడండి మీరు కూడా ట్రై చేసి చూడండి, మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. టమాటా రసం మరిగిందండి. ఇప్పుడు పోపులు తాలింపు వేస్తున్నాను చూడండి. పోపులు వేసాను, జీలకర్ర అండి, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసి పోపులు పెట్టుకోవాలండి. చూడండి ఎండుమిరపకాయ, కరివేపాకు వేసానండి, పోపులు ముందు వేసాను. చాలా బాగుంటుందండి రసం, చాలా టేస్ట్గా ఉంటుందండి. టమాటా సారు లైక్ చేసిన వాళ్ళు అండి. టమాటా రసంలోని 2 నిమ్మకాయలు చూపించాం కదండి. ఈ నిమ్మకాయలు తాలింపు పెట్టేసిన తర్వాత దించాక సేపు పోయిన తర్వాత ఇది వేసుకోవాలండి. అంటే కొద్ది పులుపు వస్తుందండి టేస్ట్ కోసం. తయారయ్యిందండి, తాలింపు పెట్టాను చూడండి. చాలా గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా లైక్ చేసుకున్న వాళ్ళు చూసి మాకు లైక్ షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.